మోంతా తుఫాన్ ప్రభావంతో విస్తృతంగా కురిసినటువంటి వర్షాలకు దేవరకొండ నియోజకవర్గంలోని కొమ్మపల్లిలో ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. పాఠశాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో జిల్లా కలెక్టర్ త్రిపాఠి అప్రమత్తమయ్యారు. అవసరమైతే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రిన్సిపల్ సూచించడంతో విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు తరలిస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, దేవరకొండ స్కూల్ విద్యార్థుల పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ శ్రీరామ్, మోంతా తుఫాన్ ప్రభావంతో అయితే దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో కుమ్మర్పల్లి గ్రామంలో అయితే ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఉన్నత పాఠశాల గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో పూర్తిగా నీటితో మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. పాఠశాలలో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోతే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. విద్యార్థుల్ని పూర్తిగా సురక్షితంగా ఈ ప్రాంతం నుండి వాళ్ళ ప్రాంతాలకు తరలించాలని ప్రిన్సిపల్ కి సూచించిన పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా ఇక్కడికి వచ్చి తాళ్ల ద్వారా ఇక్కడ ఉన్న విద్యార్థులను అయితే సురక్షితంగా బయటకు తీసుకొచ్చి బస్సుల ద్వారా వాళ్ళ గమ్య ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ స్కూల్ ఏదైతే ఉంటుందో గురుకుల పాఠశాల, ఈ స్కూల్ ఏదైతే ఉంటుందో దీని పక్కనే ఒక వాగు ఉండడంతో అయితే మార్నింగ్ నుండి నిన్నటి నుండి కురుస్తున్న వర్షం ఏదైతే ఉంటుందో వర్షానికి బాగా వరద ప్రవాహం బాగా ఎక్కువ కావడంతో అయితే విద్యార్థులు దాంట్లోనే నైట్ నుండి చిక్కుపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే అధికారులు వెంటనే స్పందించి ఈ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించింది. వెంటనే ఎస్పీ కూడా రంగంలోకి దిగి ఇక్కడ తాళ ద్వారా అందరి విద్యార్థులను కూడా బయటికి పంపించిన పరిస్థితి కనపడుతుంది. విద్యార్థుల్ని వాళ్ళ గమ్యస్థానానికి కూడా తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు దేవరకొండ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు కొండమల్లెపల్లి కావచ్చు, ఈ గ్రామాల్లో కూడా వరదలు రోడ్ల మీద ఉప్పొంగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రైతులు తడిసిన ధాన్యాన్ని కూడా వాళ్ళు ఐకేపీ సెంటర్ కావచ్చు, పిఎస్సి సెంటర్లు కావచ్చు, ఈ సెంటర్లో వాళ్ళు పోసిన ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తంగా దీంట్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు ఇప్పటి వరకు అయితే సురక్షితంగా అందరు విద్యార్థులను బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. కలెక్టర్ దీనికి సంబంధించి కూడా ఒక స్కూల్ విషయంలోనే కాకుండా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు ఎలాంటి అప్రమత్తమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు? ప్రజెంట్ ఏమైనా కంట్రోల్ రూమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? రైట్ సాయిరామ్, అయితే దేవరకొండ నియోజకవర్గమే కాకుండా నల్గొండ జిల్లాలో కూడా కలెక్టర్ ఈ రోజు విస్తృతంగా తిరిగి చూసింది. అంటే ఐకేపీ సెంటర్లు, పిఎస్సి సెంటర్లు పోసిన ధాన్యం ఏదైతే ఉంటుందో ధాన్యాల మీద కూడా వాటి మీద కప్పే పట్టాలు కూడా వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించింది. అలాగే ఐకేపీ సెంటర్లకు కూడా తను స్వయంగా విజిట్ చేసి చూసిన పరిస్థితి కనపడుతుంది. అలాగే ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ని కూడా, అంటే ఈ దేవరకొండకు సంబంధించిన ఏవైనా విపత్తులు జరిగితే ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా కేటాయించడం జరిగింది. అంటే జిల్లాలో ఎక్కువ శాతం ఈ దేవరకొండ నియోజకవర్గంలో ఈ రోజు వర్షపాతం నమోదైంది. దాంతో అయితే దేవరకొండ నియోజకవర్గంగా కొండమల్లి కావచ్చు, చింతపల్లి కావచ్చు, ఇలాంటి ఏరియాల్లో రోడ్ల మీద బాగా వాగులు ఉప్పొంగి పొర్లుతున్న పరిస్థితి కనపడుతుంది. కొన్ని ఏరియాల్లో వాహనాలు మునిగిపోవడం, కొన్ని ఏరియాల్లో రోడ్లు తెగిపోవడం, అలాగే దేవరకొండ వయా డిండి శ్రీశైలానికి వెళ్ళే రూట్ ఇక్కడ నుండి ఉంటుంది. ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో డిండికి వెళ్ళే రూట్ లో ఒక గ్రామం వద్ద రోడ్డుకు ఏరు తెగిపోవడం వల్ల అయితే ఇక్కడ నుండి రాకపోకలు కూడా నిలిపివేశారు. అధికారులు ఆ రోడ్డు ఏమంటే ఎవరు రావద్దని కూడా హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా రంగంలోకి దిగారు, అలాగే ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఈ స్కూల్లో ఒకటే కాకుండా ఈ స్కూల్లో ఉన్న విద్యార్థులను కూడా బయటకు పంపించి వాళ్ళ సురక్షిత గమ్యస్థానానికి పంపించారు. వాళ్ళ పేరెంట్స్ కి కూడా కాల్ చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాలని స్కూల్ ప్రిన్సిపల్ చెప్పిన పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి స్వయంగా తాళ్ళ సహాయంతో ఫైర్ సిబ్బంది నీళ్ళలోకి దిగి పిల్లల్ని హాస్టల్ ఏదైతే ఉంటుందో స్కూల్ నుండి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఈ దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని సెంటర్లు ఉన్నాయి, అలాగే రైతులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం ఎంత మేరకు తడిసింది, రైతులకు ఏమి ఇస్తే ధాన్యాన్ని ఆరబెట్టుకునే పరిస్థితి ఉంటుంది, అలాగే టార్బల్ ఏవైతే ఉంటాయో టార్బల్ పట్టాలు కూడా ఏర్పాటు చేశారు. అధికారులకు హుటాహుటిగా కలెక్టర్ ఆదేశించింది. రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.
తెస్తున్నాను. తెస్తున్నాను.